నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. నవరసాలను ఒలికించే విభిన్నమైన కథలను మీరు ఈ ఛానల్లో వినొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, వింటూనే ఉండండి సరికొత్త ఎపిసోడ్లు ప్రతిరోజు. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 84. ఉలిక్కిపడి లేచిన నభ తన ఎదురుగా నిలబడి తననే పరీక్షగా చూస్తున్న పిన్ని కనిపించింది. పిన్ని, ఇక్కడేం చేస్తున్నావు? లేచి కూర్చుని కళ్ళు నులుముకుంటూ అడిగింది. లేపడానికి వచ్చాను. నువ్వు పక్క మీదే సంగీత్కి డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నావు. తెగ కదులుతున్నావు. వనజ తన అక్క కూతురి వైపు వింతగా చూస్తూ చెప్పింది. కలలో ధ్రువ్ ఎదురుగా డాన్స్ చేసినది తనే అని అర్థం కాగానే మొహం ఎర్రబడిగా మంచం మీద నుంచి దూకినట్టుగా దిగింది. ఇదిగో నభా, వారం రోజుల నుంచి మా చేత తెగ ప్రాక్టీస్ చేస్తున్నారు డాన్స్. ఇవాళ సరిగ్గా చేయగలమంటావా? అడిగింది అనుమానంగా వనజ. బాత్రూంలోకి వెళ్ళబోతూ వెనక్కి వచ్చి పిన్నిని గట్టిగా హత్తుకున్న నభ చిన్నగా నవ్వింది. మీరంతా ఎలా చేసినా బాగానే ఉంటుంది పిన్ని, అంది ప్రేమగా. చాలే సంబడం, త్వరగా తయారై కిందికి రా, కాఫీ తాగుదూ గాని వాత్సల్యంగా అని బయటికి వెళ్ళిపోయింది. నభ కిందికి వచ్చేసరికి అంతా చాలా హడావిడిగా ఉంది. సిమ్రన్ అందరికీ కాఫీలు అందిస్తోంది. తమన్నా, ఆలేహ్య ఎక్కడా కనిపించలేదు. రా వదినా, కొంచెం ఈ కాఫీలు బయట కూర్చున్న మగవాళ్ళకి ఇచ్చేయవా? ఉదయం ఏదో పూజ ఉందట, నువ్వు అన్నయ్య చెయ్యాలట. అత్తయ్య అదే మీ పిన్ని చెప్పారు, అందుకే వచ్చారు. 11ంటికి పురోహితులు వస్తారు. ఇక టైం ఉండదు మనకి. సంగీత్కి జంటలుగా వెళ్ళాలట, వచ్చారు. సాయంత్రం సంగీత్ అంటే ఇప్పటి నుంచి వచ్చి ఇక్కడ హస్క్ వేసుకుంటూ కూర్చున్నారు. సణుక్కుంటూ ట్రేని నవచేతుల్లో పెట్టింది సిమ్రన్. నవ్వకుండే జల్లుమంది. సిమ్మి, మీ అన్నయ్య వచ్చారా? అడగాలని అనుకుంది కానీ మాట బయటికి రాలేదు. మౌనంగా ట్రే తీసుకుని బయటకొచ్చింది. సూర్యకిరణాలు నులివెచ్చగా తాకుతుంటే చలి కాచుకుంటున్నట్టుగా అందరూ కుర్చీల్లో గుంపులుగా కూర్చునున్నారు. ధ్రువ్ బాబాయిలు, ధన బాబాయ్, నీహార్, చిరు ఉన్నారు. ధ్రువ్ కనిపించలేదు. అందరికీ కాఫీలు అందిస్తూనే సిమ్రన్ బయటికెందుకు రాలేదో అర్థమైంది. చిరు అక్కడ కూర్చుని నీహార్తో ఏదో సీరియస్గా మాట్లాడుతున్నాడు. నీహార్కి కాఫీ అందిస్తుంటే నవ్వాడతను. ధ్రువ్ ఎక్కడున్నాడో అడగవా? నీ జేబులకనే దాచావా బాస్? అడిగింది నభ నవ్వుతూ. గలగలా నవ్వాడతను. ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు తన కజిన్ని తీసుకురావడం కోసం. ఆలేహ్య, తమన్నా తమకి పని ఉందని ధ్రువ్తో వెళ్లారు. వాళ్ళు ఆ పని చూసుకుని వస్తారు అన్నాడు నీహార్. నవ్వి లోపలికి వెళ్ళిపోయింది నభ. ఆమెకి ఆశాభంగం అనిపించినా పూజకి రావాలి కాబట్టి ఎదురు చూస్తూ కూర్చుంది ధ్రువ్ కోసం. ఆ టైం రానే వచ్చింది. ఆమె ముదురు నీలం రంగు కంచిపట్టు చీర కట్టుకుని అత్తగారిచ్చిన నగలు పెట్టుకుని తయారైంది. ఆలేహ్య ఆమెను తీసుకువెళ్ళడానికి వచ్చేసరికి టెన్షన్గా మంచం వంచున కూర్చుని ఉంది నభ. అయిపోయిందా, వెళ్దాం పద అంటూ నభ చెయ్యి పట్టుకుని కిందకు తీసుకువెళ్ళింది ఆలేహ్య. తమన్నా ఏంటి మొహమలా ముడుచుకుని కూర్చుంది? ఆశ్చర్యపోతూ గుసగుసలాడింది. ఏం చెప్పమంటావు? ఫేట్ ఉంది చూసావు, మహాకంత్రి. లైఫ్ ఒక సైకిల్ చక్రం అని చూపిస్తుంది అంది వేదాంతం నిండిన కంఠంతో ఆలేహ్య. అప్పటికే ధ్రువ్ పీటల మీద కూర్చున్నాడు. అతను పట్టుపంచే లాల్చీలో భలే క్యూట్గా ఉన్నాడు. తర్వాత చెప్తాను కానీ టార్జన్ పక్కన కూర్చున్న అబ్బాయిని జాగ్రత్తగా గమనించు అని చెప్పి నభని ధ్రువ్ పక్కన కూర్చోబెట్టింది ఆలేహ్య. ఈ పద్ధతి నేనెప్పుడూ వినలేదు. పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి అలా పీటల మీద కూర్చోవడమేమిటి? ఆశ్చర్యంగా అడిగింది అమ్మమ్మ. అదంతే, మా ఇంటి ఇలవెల్పు సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఏ పని ప్రారంభించబోయినా ముందు స్వామికి పూజ జరగవలసిందే చెప్పింది నభ పిన్ని. ఇక మాట్లాడలేదు ఎవరు. పూజ ప్రారంభమైంది. అప్పుడప్పుడు ఓరగా ఆలేహ్య చెప్పినట్టుగా గమనిస్తూనే ఉంది నభ. మధ్య మధ్యలో అతను తమన్నా వైపు సీరియస్ లుక్స్ విసరడం చూస్తూనే ఉంది నభ. ఆశ్చర్యపోయింది. ఆలేహ్య శపించిన తమన్నా జీవితంలో తిక్కమేళ ఇతను కాదు కదా. చివరికి అదే కరెక్ట్ అన్న నిర్ధారణకి వచ్చింది నభ. సాయంత్రం సంగీత్లో మరింత గమనించి ధ్రువుని కూపిలాగాలని నిశ్చయించుకుంది నభ. ఆమె ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. సాయంత్రం 7 గంటలకల్లా అందరూ హోటల్కి చేరుకున్నారు. పూల్ సైడ్ విశాలమైన గ్రౌండ్లో సంగీత్ అరేంజ్మెంట్స్ చేశారు. ముందుగా నిహార్ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు.
పంజాబ్ నుంచి ప్రత్యేకంగా ఒక డాన్స్ ట్రూప్ వచ్చారు భాంగ్డా డాన్స్ చేయడానికి. అసలు వాళ్ళక్కడ నిలబడి డాన్స్ పొజిషన్స్ తీసుకునేసరికే అందరిలోనూ ఉత్సాహం వెల్లువై పొంగింది. విజిల్స్, క్లాప్స్తో మార్మోగిపోయింది ఆ ప్రదేశమంతా. ముందుగా ఆ డాన్స్ ట్రూప్ లీడర్ ముందుకు వచ్చి మైక్ అందుకున్నాడు. అందరికీ విషెస్ చెప్పి కాబోయే భార్యాభర్తలకి అభినందనలు చెప్పాడు. తర్వాత అసలు భాంగ్డా డాన్స్ ప్రాముఖ్యతని వివరించాడు. ఈ పంజాబీ ఫోక్ డాన్స్ పంటల కాలంలో పంట చేతికి అంది వచ్చాక వైశాఖి నెలలో ఉత్సవాలు జరుపుకోవడానికి చేస్తారు. ఈ నృత్యం పచ్చదనాన్ని, సిరి సంపదలని, పాడి పంటలని సూచిస్తుంది. పెళ్లి కూడా వ్యవసాయం లాంటిదే అని మన ప్రిన్స్ నిహార్ చెప్పడంతో ఇక్కడికొచ్చాం అన్నాడు నవ్వుతూ అతను. పెళ్లి, వ్యవసాయం ఒకటెలా అవుతాయి అడిగాడు ధ్రువ్ తమ్ముడు అభిమన్యు. మైక్ నిహార్కి చేరింది. అతను ఇబ్బందిగా చూశాడు అందరి వైపు. ఆలేహ్య అతని కళ్ళలోకి చూసి ఎంకరేజింగ్గా నవ్వింది. అతను బలంగా ఊపిరి పీల్చుకున్నాడు. చిన్నగా కంఠం సవరించుకున్నాడు. ప్రేమ అనే విత్తనం చల్లి సంసారం అనే పంటని పెంచడానికి, ఆప్యాయత, అనుబంధాలు అనే మొక్కలని కుటుంబం అనే బంధంతో పెంచి పోషించి పిల్లలు అనే పంట చేతికి వచ్చాక జీవితం పండినట్టే అని ఆనందించేదే పెళ్లి. ఇందులో ఎప్పటికప్పుడు పక్షులనే మూడో వ్యక్తి జోక్యం లేకుండా తమ సంసారం అనే పంటని కాపాడుకోవాలి. రాగద్వేషాలు, ఈర్ష్యాస్యాలు అనే కలుపు మొక్కలని ఎప్పటికప్పుడు ఏరేస్తూ మేకలు, ఆవులు అనే గొడవలు రాకుండా విశ్వాసం అనే దృఢమైన ఫెన్సింగ్ వేసి పంట చేతికి వచ్చాక ఆ ఆనందాన్ని ఇలా ఈ సాంప్రదాయ జానపద నృత్యంతో సెలబ్రేట్ చేసుకోవాలి చెప్పాడు నిహార్. కొన్ని నిమిషాల పాటు అక్కడ సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం ఏర్పడింది. నిహార్ మృదుగంభీరమైన కంఠంతో పెళ్లికి ఇచ్చిన నిర్వచనం ధ్రువ్ నభల గుండెల్లోనే కాదు, అక్కడ ఉన్న మిగిలిన జంటల్లో కూడా సూటిగా వెళ్ళి నాటుకుపోయింది. ముఖ్యంగా సిమ్రన్ చిరువైపు, తమన్నా ఆ అపరిచిత యువకుడి వైపు అప్రయత్నంగానే తమ చూపులని తిప్పారు. వాళ్ళు కూడా తమ వైపే చూస్తూ ఉండడంతో చూపులతో చూపులు కలిపారు. హఠాత్తుగా డ్రమ్స్ మోగడంతో ఉలిక్కిపడ్డారు. వినూత్నమైన ఈ నృత్యానికి చాలా శక్తి, ఓర్పు, నేర్పు కావాలి. రెండు వైపులా మోగే డప్పుని మెడలో వేసుకుని ఒకవైపు లావు కర్రతో, మరొక వైపు సన్నని కర్రతో లయబద్ధంగా కొడుతూ నృత్యాన్ని ప్రారంభించారు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ భాంగ్డా డ్రెస్లో ఉన్నారు. ఆ నృత్యానికి మాత్రమే ప్రత్యేకమైన డ్రమ్ బీట్ని మొదలుపెట్టారు. భుజాలు, కాళ్ళు ప్రత్యేకమైన రీతిలో కదుపుతూ జిమ్నాస్టిక్స్ చేస్తున్నట్టుగా కాల్లో పిల్లి మొగ్గలు వేస్తూ నృత్యం ప్రారంభించారు. వాళ్ల విన్యాసాలు అద్భుతంగా ఉన్నాయి. ఒకరి భుజాలపై ఒకరు నిలబడి పిరమిడ్ తయారు చేశారు. తర్వాత అందరూ ధ్రువుని డాన్స్ చేయమని పట్టుబట్టారు. అతను ఒప్పుకోలేదు, ఊరుకోలేదు. అతని వైపు వాళ్ళు, లట్టు ఎంత బాగా డాన్స్ చేస్తాడో చూడు వదినా చెప్పింది సిమ్రన్. ప్లీజ్ కల్నల్ అని నభచేత అడిగించారు. అతను బలంగా నిట్టూర్చి లేచి నిలబడ్డాడు. ఓయ్ బల్లే బల్లే, మేము అడిగితే చెయ్యలేదు, వదిన అడిగితే చేస్తావా అని ఆట పట్టించారు అతన్ని. కానీ నభ మనసులో సందేహం, అతని కాలు సహకరిస్తుందా అని. అందరి మధ్యలో నగుబాటు కాకుండా ఉంటే చాలు అని పదే పదే అనుకుంది. టెన్షన్ పడుకున్న భా, తను చేయలేనిది ధ్రువ్ ఒప్పుకోడు ధైర్యం చెప్పింది ఆలేహ్య. అప్పుడు మొదలైంది ధ్రువ్ డాన్స్. తన కళ్ళని తానే నమ్మలేకపోయింది నభ. అతని చేతిలో పొడవైన కర్ర ఉంది. దాన్ని రెండు చేతులతో పైకెత్తి పట్టుకుని అతను తన శరీరాన్ని వేగంగా కదుపుతున్న విధానం అమోఘం. ఆ తర్వాత డ్రమ్ని తన మెడలో వేసుకుని డాన్స్ చేశాడతను. ఇక ఆగలేకపోయారు అందరూ. ఆ ఎనర్జీ ఎలాంటిది! వచ్చినా రాకపోయినా అడుగులు కదపడం మొదలుపెట్టారు. ధ్రువ్కి ఎదురుపడింది నభ. మీరు నాకు ఒక అద్భుతం, అతనితో పాటు స్టెప్స్ వేయడానికి ప్రయత్నిస్తూ చెప్పింది. నీకోసం చేశాను, నాకు గిఫ్ట్ కావాలి అన్నాడు మీసాలు మెలివేస్తూ. ఏం కావాలో అడగండి అంది నవ్వుతూ. ఆమెకి దగ్గరగా వచ్చి చెవిలో చెప్పాడతను. ఏంటి? నాకు రాదు కళ్ళు పెద్దవి చేసి భయంగా అంది. ఈ రాత్రే చెప్పి అతను ఆమెకి దూరంగా గుంపు మధ్యలోకి దూరిపోయాడు. ఆమెకి ముచ్చెమటలు పోసేశాయి. అతను ఇక ఆమె వైపు చూడలేదు. ఏమీ ఎరగనట్టు అమాయకంగా గెంతులేస్తున్నాడు. ఆమె మాత్రం అందరి మధ్యలో నిశ్చలంగా పాలరాతి బొమ్మలా నిలబడిపోయింది. ఆ హడావిడి ముగిసేసరికి అందరూ అలసిపోయి ఎక్కడి వాళ్ళక్కడ కూలబడ్డారు. కాళ్ళు లాగేశాయి అలవాటు లేకపోవడం వల్ల. అంతకు 10 నిమిషాల క్రితమే నభ మెల్లగా అక్కడి నుంచి తప్పుకుంది.
ధ్రువ్ అడిగిన కానుక ఇచ్చే ప్రయత్నం చేయడానికి. ధ్రువ్, నభెక్కడా? అడిగింది అతని తల్లి. అలసిపోయిందమ్మా, పడుకుంటానని వెళ్ళింది రూమ్కి. స్మూత్గా అబద్ధం ఆడేశాడు. అయ్యో, ఏమీ తినలేదు అంది. రూమ్ సర్వీస్ చెప్తాను అంటూ తల్లిని అందరి వైపుకు డైవర్ట్ చేసి అతను మెల్లగా నభ వెళ్ళిన దిక్కుగా చీకట్లో కలిసిపోయాడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం.